ఉంది. డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఈజ్ కాంబినేషన్ ఆఫ్ 2 క్యాండిల్స్. అంటే ఇది 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో వచ్చినప్పుడు రెండింటి మధ్య సంబంధాన్ని చెప్తుంది. వాటి మధ్య ఏం సంబంధం ఉంది? 2 క్యాండిల్ స్టిక్ అంటే పక్క పక్కనే ఉన్న 2 క్యాండిల్ స్టిక్స్ కి ఎలాంటి సంబంధం ఉంది? ఒకవేళ రెండు ఈ రకంగా ఏర్పడితే, నెక్స్ట్ నేర్చుకోబోతుంటాము, ఆ రకంగా ఏర్పడుతుంటే ఆ క్యాండిల్ స్టిక్ మనకి ఏం చెప్తుంది? ప్యాటర్న్ రివర్సల్ అయ్యే అవకాశం ఉందా, కంటిన్యూషన్ అవకాశం ఉందా అనేది మనం తెలుసుకోవచ్చు. ద ట్రేడింగ్ సిగ్నల్ ఈజ్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ 2 క్యాండిల్ స్టిక్స్. ఇంతకుముందేమో ఒక ట్రేడింగ్ సిగ్నల్ అనేది జనరేటెడ్ బేస్డ్ ఆన్ ఓన్లీ 1 క్యాండిల్ స్టిక్. అదే మన డోజీ అయితే ఇట్లా ఫామ్ అవుతుంది అని చెప్పి నేర్చుకున్నాము. ఇది అయితేనేమో దీన్ని ఏమన్నాం మనము, డ్రాగన్ ఫ్లై డోజీ అన్నాము. ఇది ఏమో దీన్ని ఏమన్నా మనం గ్రేవ్ స్టోన్ డోజీ అన్నాం. ఇట్లా ఫామ్ అయినప్పుడు నెక్స్ట్ రివర్సల్ ఎట్లా వస్తుంది అనేది నేర్చుకున్నాం కదా. ఇక్కడనేమో ఇది సిగ్నల్ జనరేటర్ అనేది బేస్డ్ ఆన్ 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినప్పుడు, ఫామ్ అయినప్పుడు ఎలాంటి సిగ్నల్స్ మనకి ఇస్తుంది, ఫ్యూచర్ లో ప్రైస్ మూవ్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు, ఐడెంటిఫై చేయొచ్చు, ప్రిడిక్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ ద క్యాండిల్స్ ఫార్మ్డ్ ఐదర్ ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్స్. దీంట్లో ట్రెండ్ కంటిన్యూషన్ అయ్యే ప్యాటర్న్స్ ఉంటాయి, కొన్ని ట్రెండ్ రివర్సల్ అయ్యే ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. ట్రెండ్ రివర్సల్ అంటే ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి బేరిష్ ట్రెండ్ కాస్త కూడా రివర్స్ అయిపోయి బుల్లిష్ లోకి మారొచ్చు, లేదా బుల్లిష్ లో ఉన్నటువంటి లాంగ్ బుల్లిష్ లో ఉన్నటువంటి ట్రెండ్ ఇలాంటి డబుల్ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ అయిన తర్వాత పడిపోవచ్చు, బేరిష్ లోకి రావచ్చు అనేది. దీంట్లో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కి వచ్చేస్తే, డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఫస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మీకు మొదటి నుంచి చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ మనకి ఇవన్నీ జపాన్ టర్మ్స్. ఇవన్నీ కూడా జపాన్ లో వాళ్ళు క్యాండిల్ స్టిక్ పైన ఇన్వెన్షన్ చేసి వరల్డ్కు మనకి ఇవ్వడం జరిగింది, ప్రపంచానికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారమే మనం అందరం కూడా వరల్డ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ట్రేడర్ అందరూ కూడా వాటిని వాడుతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి టర్మ్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది ఫార్మేషన్ అనేది ఇంపార్టెంట్. అది గ్రేవ్ స్టోన్ డోజీ అవుతుందా, హ్యామర్ అవుతుందా, షూటింగ్ స్టార్ అవుతుందా, అది వాటి నేమ్స్ అనేది గుర్తుపెట్టుకోవడం మనకు ఇంపార్టెంట్ కాదు. ఒక ఫార్మేషన్ వచ్చినప్పుడు ఈ ఫార్మేషన్ మనకు ఎలా వెళ్తుంది అనేది తెలుసుకోవడమే ఇంపార్టెంట్. బుల్లిష్ నెక్స్ట్ డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంది అంటే బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్. నేమ్ లోనే ఉంది. బుల్లిష్ అంటే పైకి రావడం, హరామి అంటే నేము, జపాన్ లో ఒక నేమ్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హరామి మీన్స్, జపాన్ లో హరామి అంటే ప్రెగ్నెంట్ లేడీ ఏ విధంగా అయితే ప్రసవం ఉంటుందో అలాంటి మోడల్ ఈ హరామి ప్యాటర్న్ లో మనకు కనిపిస్తుంది. సో అందుకే వీళ్ళు దీన్ని హరామి క్యాండిల్ స్టిక్ అన్నారు. అందులో బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఎట్లా ఉంటుంది ఫస్ట్ చెప్పుకున్నాం మనం. ఇది బుల్లిష్ హరామి, ఇది డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తుంది కాబట్టి ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ ఉండాలి, బేరిష్ క్యాండిల్ ఉండాలి. సెకండ్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ ఉండాలి. ఇప్పుడు చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది, లాంగ్ బేరిష్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్. ఇది ఫస్ట్ క్రైటీరియా. ద ప్యాటర్న్స్ అపియర్స్ ఇన్ ఎ డౌన్ ట్రెండ్ అండ్ ఫోర్కాస్ట్ ఇట్స్ బుల్లిష్ రివర్సల్. ఇది ఎప్పుడు ఫార్మేషన్ అవుతుంది అంటే, ఒక ట్రెండ్ కంటిన్యూగా డౌన్ ట్రెండ్ లో ఉంది, బేరిష్ లో ఉండి ఈ విధంగా ఏర్పడితే ఇది లాంగ్ బేరిష్ క్యాండిల్. నెక్స్ట్ వచ్చేస్తే కంటిన్యూషన్, సెకండ్ క్యాండిల్ వచ్చేస్తే స్మాల్ బుల్లిష్ క్యాండిల్, రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ ఉంటే ఈ బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ మనకు ఫామ్ అయినట్టు. ఫస్ట్ క్యాండిల్ షుడ్ బి లాంగ్ బేరిష్. ఇది లాంగ్ లో ఉండాలి, పెద్దగా ఉండాలి, బేరిష్ లో ఉండాలి, రెడ్ కలర్ లో ఉండాలి. The second candle should be a small bullish. Second candle continuation candle, second candle ఇది చిన్నగా ఉండాలి, బుల్లిష్ లో ఉండాలి, గ్రీన్ లో ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ నేమ్ ఈస్ మదర్. ఇది ప్రెగ్నెంట్ లేడీ మాదిరిలాగా ఉంది కాబట్టి ఫస్ట్ క్యాండిల్ ని మనం మదర్ అన్నాం, పెద్దగా ఉంది కాబట్టి మదర్ అని పిలుచుకోవచ్చు. సెకండ్ క్యాండిల్ ని బేబీ క్యాండిల్ అని పిలుచుకోవచ్చు. మదర్ బార్, బేబీ బార్, మదర్ క్యాండిల్ ఆర్ మదర్ బార్ అని పిలవచ్చు. ఇది బుల్లిష్ హరామి ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది.
నెక్స్ట్ ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ తీసుకుంటే బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఏర్పడ్డప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ బాటమ్ ఆఫ్ ద చార్ట్. ఇది లాంగ్ బేరిష్ లో ఉంది, ట్రెండ్ కంటిన్యూ పడిపోయిన తర్వాత ఇలా బుల్లిష్ హరామి ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత ఎక్కడ ఏర్పడుతుంది? చార్ట్ యొక్క బాటమ్ లో ఏర్పడుతుంది. బుల్లిష్ హరామి అనేది రివర్స్ లో వచ్చి ట్రెండ్ ఇలా ఉండి ఇక్కడ ఏర్పడ్డది అనుకోండి, దాన్ని మనం బుల్లిష్ హరామి అనము. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటి అంటే ఆ స్టాక్ కానీ తీసుకున్న ఇండెక్స్ కానీ ఏదైతే తీసుకున్నామో అది లాంగ్ బేరిష్ లో ఉండాలి, బుల్లిష్ హరామి ఏర్పడాలి. అది ఎక్కడ ఏర్పడుతుంది? బాటమ్ లో ఏర్పడుతుంది. సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ ఎట్ ఎ గ్యాప్ అప్ ఆర్ ఓపెన్స్ అబౌవ్ ద క్లోజింగ్ ఆఫ్ ఫస్ట్ క్యాండిల్. ఇది ఫస్ట్ కండిషన్. దీంట్లో మనం చూస్తే సెకండ్ క్యాండిల్, ఇక్కడ ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్. సెకండ్ క్యాండిల్ ఓపెన్స్ ఎట్ గ్యాప్ అప్, ఫస్ట్ క్రైటీరియా. ఇక్కడ ఇది వచ్చింది కదండి, ఇక్కడ ఉంది, ఇది లాంగ్ బేరిష్ క్యాండిల్. నెక్స్ట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోయిన తర్వాత సెకండ్ క్రైటీరియా ఏంటి అంటే సెకండ్ క్యాండిల్ ఇమ్మీడియట్ సెకండ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ కావాలి. సెకండ్ క్యాండిల్ బాడీ ఈ స్మాల్, ఒకవేళ కనుక సెకండ్ క్యాండిల్ యొక్క బాడీ అనేది చిన్నగా ఉంటే, చాలా స్మాల్ గా ఉంటే అది ట్రెండ్ ఇంకా పవర్ఫుల్ అవకాశం ఉంటుంది, రివర్సల్ పవర్ఫుల్ అయ్యే అవకాశం ఉంది అని. నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ క్లోజ్ బిలో ఆఫ్ ఫస్ట్ క్యాండిల్. నెక్స్ట్ దీని క్లోజ్ అనేది కనుక దీని లోపలే ఉండాలి, ఈ ఓపెన్ ప్రైస్ లోపలనే ఇది క్లోజ్ అయిపోవాలి. ఇది బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫార్మేషన్. ఫస్ట్ కండిషన్ ఇది ఏం చెప్తున్నాము అంటే టోటల్ గా ట్రెండ్ బేరిష్ లో ఉండాలి. బుల్లిష్ హరామి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఎప్పుడు కూడా చార్ట్ బాటమ్ లో ఏర్పడుతుంది. ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ సెకండ్ క్రైటీరియా, సెకండ్ పాయింట్ అనేది సెకండ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ కావాలి. క్లియర్ ఎగ్జాంపుల్, ట్రెండ్ కాస్త మొత్తం బేరిష్ లో ఉంది. బేరిష్ వచ్చిన తర్వాత D1, ఇది డే 1 క్యాండిల్, టైం ఫ్రేమ్ డే 1 తీసుకున్నాము. డే 1 లాంగ్ బుల్లిష్ క్యాండిల్, సెకండ్ ఓపెన్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్, ఇది హరామి. నెక్స్ట్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతుందని మనకు ఇండికేషన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇది HDFC బ్యాంక్ లో 1 డే టైం ఫ్రేమ్ లో బుల్లిష్ హరామి ప్యాటర్న్ రికగ్నైజ్ అయ్యింది. బుల్లిష్ హరామి మనకు డే 1 క్యాండిల్ వచ్చింది. ట్రెండ్ డౌన్ ట్రెండ్, బేరిష్ ట్రెండ్. ఫస్ట్ క్యాండిల్ లాంగ్ బేరిష్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ స్మాల్ బుల్లిష్ క్యాండిల్. నెక్స్ట్ ఫస్ట్ క్యాండిల్ కన్నా సెకండ్ క్యాండిల్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. చూడండి క్లోజింగ్ అనేది 1799 లో క్లోజ్ అయింది. సెకండ్ క్యాండిల్ ఓపెన్ వచ్చేసి 1806, ఆల్మోస్ట్ 7 పాయింట్స్ గ్యాప్ అప్ లో ఓపెన్ అయింది. గ్యాప్ అప్ లో ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ నెక్స్ట్ సెకండ్ క్యాండిల్ కూడా చిన్నగా ఉంది, సైజ్ లో చిన్నగా ఉంది కంపేర్ టు మదర్ బార్. ఎంట్రీ అనేది డిఫరెంట్ టైప్స్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ హైట్ లో, ఈ మదర్ బార్ ఉంది కదా, ఫస్ట్ క్యాండిల్ హైట్ లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంట్రాడేలో కనుక దీన్ని ప్లే చేయాలనుకుంటే చూడండి, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో ఏర్పడ్డది. అట్లేం లేదండి, ఎనీ టైం ఫ్రేమ్ లో యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్ అనేది కాదు. మీరు ఒకవేళ ఇంట్రాడేలో ప్లే చేస్తాం అనుకుంటే 15 మినిట్స్ 30 మినిట్స్ టైం ఫ్రేమ్ లో తీసుకొని ఇంట్రాడేలో ప్లే చేయొచ్చు, లేదా 4 అవర్ ఆర్ వన్ డే టైం ఫ్రేమ్ లో మీరు పొజిషన్ కాల్ తీసుకోవచ్చు, షార్ట్ టర్మ్ లో తీసుకోవచ్చు. ఎంట్రీ ఈ మదర్ బార్ హైట్ లో ఎంట్రీ తీసుకోవాలి, అంటే 1822 1821 రేంజ్ లో. ఎప్పుడైతే ఇది క్రాస్ అవుతుందో అప్పుడే ఎంటర్ కావాలి.
ఇది బుల్లిష్, నెక్స్ట్ డే బుల్లిష్ ఉంటుందా ఉండదా అని చెప్పడానికి క్లియర్ ఇండికేషన్ ఏమిచ్చింది అంటే నెక్స్ట్ డే థర్డ్ డే క్యాండిల్ అనేది ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో, ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు లో అవుతూ ఈ లైన్ ని బ్రేక్ చేసింది. ఈ లైన్ ని బ్రేక్ చేసినప్పుడు ఒకసారి 15 మినిట్స్ క్యాండిల్ లో వాల్యూమ్స్ కూడా చెకప్ చేసుకోవాలి. వాల్యూమ్ చెకప్ చేసుకుంటే మనం ఒక 2-3 రూపీస్ బఫర్ పెట్టుకుందాము. లేదు అనుకుంటే నియర్ సపోర్ట్ పక్కన ఏదన్నా నెక్స్ట్ సపోర్ట్ ఏరియా ఎక్కడన్నా ఉంటే అది అయిపోయిన తర్వాత కూడా అది క్రాస్ అయిన తర్వాత కూడా ఎంటర్ కావచ్చు. సో పర్వాలేదు, ఈ క్యాండిల్లో మనం ఎంటర్ కావచ్చు. ఎంటర్ అయిన తర్వాత 1822 కదా, 1822, 1825 లో ఎంటర్ అయినా కూడా నెక్స్ట్ ఇది ఆ రోజు డే క్యాండిల్ క్లోజ్ అనేది హైట్ 1853 వచ్చింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 పాయింట్స్, నియర్లీ 27-28 పాయింట్స్ మనకు ఇంట్రాడేలో ఇచ్చింది. పొజిషన్ లో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఎంటర్ అయిపోయినాము. ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ అనేది ఈ మదర్ బార్ ఉంది కదా, మదర్ బార్ లోలో స్టాప్ లాస్ పెట్టుకొని మనం వెయిట్ చేయొచ్చు. పొజిషనల్ కాల్ తీసుకుంటే కనుక ఎగ్జిట్ అనేది మన కంఫర్ట్ జోన్ ఎక్కడ ఉందో అక్కడ ఎగ్జిట్ కావచ్చు. లేదు అంటే ఇంకా సెకండ్ టైం ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ ఇంట్రాడేలో మనం తీసేసుకున్నాము, ప్రాఫిట్ లో బయటకు వచ్చేసినాం అనుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ బేరిష్ వచ్చింది, థర్డ్ డే పిన్ బార్ వచ్చింది, నెక్స్ట్ డే మళ్ళీ బుల్లిష్ వచ్చింది, తర్వాత మళ్ళీ గ్యాప్ అప్ వచ్చింది. ఎప్పుడైతే మళ్ళీ దీన్ని రీటెస్ట్ చేస్తుందో ఒకసారి దీన్ని రీటెస్ట్ అంటాం. అంటే ఒకసారి మళ్ళీ పైకి వచ్చి కిందికి వచ్చి మళ్ళీ పైకి వస్తుందండి, అది రీటెస్ట్ అంటాం. రీటెస్ట్ చేసినప్పుడు అది నెక్స్ట్ కంటిన్యూ పైకి బుల్లిష్ లో వెళ్తుంది అని చెప్పడానికి ఇండికేషన్.